హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్ లో నివిన్ పోలి నటించినటువంటి ఒక మంచి హర్రర్ ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సర్వం మాయా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోనే ఒక మ్యూజిక్ బ్యాండ్ ని చూపిస్తారు. ఈ బ్యాండ్ మొత్తం కూడా ఒక ప్లేస్ లో కచేరీ చేస్తూ ఉంటారు. ఈ మ్యూజిక్ బ్యాండ్ లోని మన హీరో అయినటువంటి సూర్య ఎలక్ట్రిక్ గిటార్ ని ప్లే చేస్తూ ఉంటాడు. సూర్య మాత్రం మ్యూజిక్ లో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆ గిటార్ ని చాలా ప్రేమగా ప్లే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ప్రోగ్రామ్ ని ఫినిష్ చేసుకుని హోటల్ కి వెళ్తూ ఉండగా అప్పుడే ఆ బ్యాండ్ మేనేజర్ వాళ్ళ దగ్గరికి వచ్చి మనం 2 రోజుల్లో ప్యారిస్ కి వెళ్ళబోతున్నాం అని చెప్తాడు. దాంతో ఆ బ్యాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఆ బ్యాండ్ మేనేజర్ వెంటనే సూర్యని పక్కకి తీసుకుని వెళ్ళి, సూర్య, నేను నీ కోసం చాలా ట్రై చేశాను, కానీ నీకు వీసా దొరకలేదు, అందుకే నువ్వు మాతో పాటు రావడం లేదు అంటాడు. దాంతో సూర్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతాడు. అలా ఒంటరిగా వెళుతున్నటువంటి సూర్య వీళ్ళు తిరిగి రావడానికి ఇంకా 2 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు నేను ఇక్కడ సిటీలో ఒంటరిగా ఎందుకు ఉండాలి అని తను వెంటనే తన సొంత ఊరికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. నిజానికి సూర్య వాళ్ళ ఫ్యామిలీకి ఊర్లో చాలా మంచి పేరు ఉంటుంది. సూర్య ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. ఇప్పటికీ వాళ్ళ నాన్న ఊర్లో ఉన్న ఏ పూజ చేయాలన్నా అతనే వెళ్లి చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి అంత మంచి పేరు ఉంటుంది. సరిగ్గా అదే రోజు సూర్య వాళ్ళ ఫాదర్ 70వ పుట్టినరోజు కూడా జరుపుకుంటూ ఉండడంతో ఇంట్లో చాలా అడవిడిగా ఉంటుంది. అయినప్పటికీ సూర్య ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆఖరికి తన ఫాదర్ తో కూడా మాట్లాడకుండా ఉంటాడు. అలా ఎందుకు మాట్లాడకుండా ఉండి ఉంటాడు అంటే, చాలా సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు, వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఒక కుక్క పిల్లని పెంచుకుని ఉండి ఉంటుంది. అయితే సూర్య వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు తన యజమానురాలు చనిపోయింది అనే ఆ కుక్క ఇంటి బయట నుంచి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో సూర్య వెంటనే తన యజమానురాలు ఫేస్ ని చివరిసారిగా ఆ కుక్కకు చూపించాలి అని కుక్కని ఇంటి లోపలికి తీసుకుని వచ్చి తన అమ్మ మొహాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి సూర్య ఫాదర్ కుక్కని ఎందుకు ఇంట్లోకి తీసుకువచ్చారు అంటూ గట్టిగా అరుస్తూ సూర్యని మరియు ఆ కుక్కరిద్దరిని కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోమని చెప్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఉండగా అప్పటి నుంచి కూడా సూర్య వాళ్ళ ఫాదర్ తో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దైవభక్తితో చాలా మంచిగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సూర్య మాత్రం వాళ్ళకి పూర్తి ఆపోజిట్గా అసలు నేను దేవుణ్ణి నమ్మకుండా ఎటువంటి పూజలు చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అలా చాలా రోజుల తర్వాత సూర్య ఇంటికి రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సూర్య మాత్రం వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడకుండా ఆఖరికి తన ఫాదర్తో కూడా మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ తర్వాత సూర్య పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయి. ఎందుకంటే తనకి ఖర్చులకి తన దగ్గర డబ్బులు కూడా ఏమీ లేకుండా ఉంటాయి. దాంతో తను వెంటనే తన తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య టీ తాగి రావాలి, ఒక 200 రూపాయలు ఇస్తావా అని అడుగుతాడు. అయితే వాళ్ళ తాతయ్య మాత్రం సూర్యాన్ని చూసి, నా దగ్గర డబ్బులు లేవు, మీ నాన్న దగ్గరే ఉన్నాయి, వెళ్ళి తనని అడుగుని అంటూ ఉంటాడు. అయితే ఇప్పటి వరకు కూడా సూర్య తన నాన్నతో మాట్లాడి ఉండడు. ఇప్పుడు మాత్రం సూర్యకి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఉండడంతో చాలా సిగ్గుపడుతూనే సూర్య తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నేను టీ తాగి రావాలి, కొంచెం డబ్బులు కావాలి అని అంటాడు. ఆ మాట విన్నటువంటి సూర్య ఫాదర్ మాత్రం టీ తాగడానికి డబ్బులు ఎందుకు అని సూర్యని వెంటనే కిచెన్ రూమ్ లోకి వెళ్ళి టీ పెట్టించి తనకి ఇస్తాడు. అది చూసినటువంటి సూర్యకి ఇక మీదట ఎప్పుడూ కూడా ఇతన్ని టీ కోసం డబ్బులు అడగకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సూర్యాన్ని కలవడానికి తన కజిన్ బ్రదర్ అయినటువంటి రూపేష్ వస్తాడు. నిజానికి ఈ రూపేష్ ఆ గ్రామంలోనే పురోహితుడిగా సెటిల్ అయిపోయి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ పూజ చేయాలన్నా తనే వెళ్ళి చేసి వస్తూ ఉంటాడు. అదే సమయంలో సూర్య కూడా లోకల్ గా మనం ఏదైనా ఒక జాబ్ చూసుకోవాలి అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి సూర్య కజిన్ అయినటువంటి ఆ రూపేష్ ని చూసినటువంటి సూర్య మాట్లాడుతూ, నాకు ఈ లోకల్లో ఏదైనా ఒక జాబ్ చూసి పెట్టు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రూపేష్ వెంటనే బాగా ఆలోచించి ఆ సూర్యని చూసి, నాకు ఇక్కడ చాలా పూజలు చేయడానికి ఆఫర్లు వస్తున్నాయి, నువ్వెందుకు నా అసిస్టెంట్గా రాకూడదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సూర్య, నిజానికి నేను దేవుణ్ణి నమ్మను, అలాంటి నేను పూజ చేయడానికి వచ్చి ఏం చేయగలను అంటూ ఉంటాడు. అప్పుడు రూపేష్ మాట్లాడుతూ, అలా ఏం కాదు,
చిన్నప్పుడు నువ్వు నేను ఇద్దరం కూడా కలిసి మంత్రాలన్నీ కూడా నేర్చుకున్నాం. నువ్వు నాకన్నా కూడా మంచిగా మంత్రాలు చదివేవాడివి. నువ్వెందుకు నాకు అసిస్టెంట్ గా ఉండకూడదు? అయినా నీ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఏమీ బాగోలేదు కదా. నాతో పాటు వస్తే పేమెంట్ కూడా సరిగ్గా ఇస్తాను. ఎందుకు నువ్వు నాకు అసిస్టెంట్ గా చేయకూడదు అని అంటాడు. మొదట్లో రూపేష్ కి అసిస్టెంట్ గా ఉండడం కోసం ఒప్పుకోడు. కానీ ఆ మాటలు విన్నటువంటి సూర్య బాగా ఆలోచించి వెంటనే ఆ రూపేష్ కి అసిస్టెంట్ గా వెళ్ళడం కోసం ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నుంచి సూర్య మరియు రూపేష్ ఇద్దరు కూడా కలిసి పూజలు చేస్తూ వచ్చిన డబ్బులు ఇద్దరు కూడా పంచుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో సూర్య ఒక మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళి అక్కడ గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. కానీ అయినప్పటికీ వాళ్ళు మాత్రం సూర్యకి డబ్బులు ఇవ్వకుండా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత సూర్య మరియు రూపేష్ ఇద్దరు కూడా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సూర్య పూజ చేస్తూ ఉండగా రూపేష్ ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి అని ఒక గదిలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాడు. అక్కడే ఒక పాడుపడిపోయినటువంటి ఉయ్యాల ఉంటుంది. దాన్ని చూసినటువంటి రూపేష్ ఈ ఉయ్యాల ఎలా ఉంటుందో చెక్ చేద్దామని వెంటనే ఆ ఉయ్యాల్లో కూర్చుంటాడు. దాంతో ఆ ఉయ్యాల ఒక్కసారిగా తెగిపోయి రూపేష్ కింద పడిపోవడంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ తనని చెక్ చేసి ఈ రూపేష్ కి 3 నెలల పాటు బెడ్ రెస్ట్ ఇవ్వాలి, అప్పుడే తను కోలుకుంటాడు అని చెప్తాడు. దాంతో రూపేష్ వెంటనే సూర్యని చూసి, అంటే నేను 3 నెలల వరకు ఎటువంటి పూజలు చేయలేను, సో నువ్వే ఈ పూజలన్నింటినీ కూడా హ్యాండిల్ చెయ్యాలి, వచ్చిన దాంట్లో ఇద్దరం కూడా 50-50 తీసుకుందామని అంటాడు. ఆ మాటలు ఉన్న సూర్య మాత్రం కష్టం మొత్తం నేను పడాలి, వచ్చే ఆదాయంలో సరిసగం అంటే కుదరదు, 60-40 అయితే ఇస్తాను అని అంటాడు. దానికి రూపేష్ సరే నాకు 40 ఇవ్వు అని చెప్పి ఆ అగ్రిమెంట్కి ఒప్పుకోవడంతో అప్పటి నుంచి కూడా సూర్య ఫుల్ టైం పూజారిగా మారి ఆ ఏరియాలో పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అలా ఆనందంగా సూర్య జీవితం వెళ్ళిపోతున్న సమయంలో సూర్యని తన ఫ్రెండ్ అయినటువంటి రూపేష్ పిలిచి, ఇక్కడ దగ్గరలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ కి 12th క్లాస్ చదువుతున్నటువంటి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు 2-3 రోజుల నుంచి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడంట. అంటే తను ఎవరితో కూడా మాట్లాడకుండా తన లోపల ఏదో ఆత్మ ఉన్నట్లుగా ఆ డాక్టర్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నువ్వు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పూజ చేయాలి, అలా పూజ చేస్తే చాలా డబ్బులు ఇస్తారు అని అంటాడు. ఆ మాటలు విన్న సూర్య మాత్రం తన ఫ్రెండ్ అయినటువంటి రూపేష్ ని చూసి మాట్లాడుతూ, అరే నేను దేవుడికి పూజలు చేసే పూజారిని, ఆత్మలను పోగొట్టే మాంత్రికుణ్ణి కాదు, నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. రూపేష్ వెంటనే ఆ సూర్యాన్ని చూసి, నువ్వేం చెయ్యవసరం లేదు, నేను చెప్పిన మంత్రాలనే వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువు, మనకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అని అంటాడు. దాంతో సూర్య మంచి డబ్బులు వస్తాయని ఒప్పుకొని ఆ డాక్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి లోపల ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఆ బాబును కూర్చోబెట్టమని చెప్తాడు. దాంతో డాక్టర్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళ బాబుని తీసుకువచ్చి ఆ ముగ్గు మధ్యలో కూర్చోబెడతారు. అయినప్పటికీ ఆ బాబు ఎవరిని చూడకుండా తల దించుకుని అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఆ బాబు ఎదురుగా కూర్చున్నటువంటి సూర్య రూపేష్ చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా చదివి చివరికి తను వెంటనే అక్కడున్నటువంటి బాబుని చూసి, బాబు నన్ను ఒకసారి చూడవా అని అంటాడు. దాంతో ఆ బాబు అప్పటి వరకు ఎవరిని చూడనటువంటి ఆ బాబు వెంటనే తిరిగి సూర్యాని ఒక్కసారిగా చూసి ఆ వెంటనే తను చాలా నార్మల్ అయిపోతాడు. ఇదంతా చూసినటువంటి ఆ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఆనందపడుతూ వెంటనే సూర్యకి చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో సూర్య కూడా చాలా ఆనందంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక డెలివరీ బాయ్ సూర్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, సార్ మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది తీసుకోండి అని అంటాడు. సూర్య మాత్రం నేనేమీ బుక్ చేయలేదు, నాకెందుకు పార్సిల్ వచ్చింది అనుకుంటూ ఆ పార్సిల్ ని తీసుకుని ఓపెన్ చేయగా అందులో లేడీస్ వేసుకునే ఒక డ్రెస్ ఉంటుంది. దాంతో సూర్య షాక్ అవుతూ, ఇది నేను ఎప్పుడు కూడా ఆర్డర్ చేయలేదు అని ఆ డ్రెస్ ని వెంటనే డెలివరీ బాయ్ కి ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చినటువంటి సూర్య తన ఫోన్ ని ఓపెన్ చేసి చూడగా నిజానికి తన ఫోన్ లోనే ఆ డ్రెస్ ని ఆర్డర్ చేసి ఉంటారు. అదే సమయంలో సూర్య వాట్సాప్ డీపీ కూడా చేంజ్ అయి ఉండడంతో ఇది ఎలా మారింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే సూర్య తన బెడ్రూమ్ లోకి వెళ్ళగా ఆ రూమ్ లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి సూర్యతో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ, సూర్య గారు మీ సెల్ ఫోన్ ని నేనే వాడుకున్నాను, మీ సెల్ ఫోన్ నుంచి ఒక ఆర్డర్ కూడా పెట్టాను అని అంటూ ఉంటుంది. ఆ వెంటనే ఆ అమ్మాయి సూర్య గిటార్ ని తీసుకుని దాన్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్నటువంటి సూర్య తాతయ్య వెంటనే అక్కడికి వచ్చి సూర్యని తిడుతూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే సూర్య గదిలో ఉన్న అమ్మాయి సూర్యకి తప్ప అక్కడికి వచ్చినటువంటి సూర్య తాతయ్యకి ఇంకెవరికి కూడా కనిపించకుండా ఉంటుంది. తనను చూసినటువంటి సూర్య ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకు అర్థమయ్యేది ఏమిటి అంటే తన ఇంతకుముందు డాక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ బాబుకు పట్టినటువంటి దెయ్యాన్ని ఇడిపించాడు కదా, ఆ దెయ్యం ఇక్కడ సూర్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకున్నటువంటి సూర్య చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ఆ దెయ్యం మాత్రం సూర్యాన్ని చూసి, నువ్వేం భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను, నాకు నువ్వు ఒక సహాయం చేసి పెట్టాలి. అదేమిటి అంటే నేను చనిపోయినప్పుడు నా మెమరీ మొత్తం కూడా పోయింది, అసలు నేను ఎవరు, నా పేరేమిటి, నా గ్రామం ఏమిటి, నా తల్లిదండ్రులు ఎవరు, నేను ఏ విధంగా చనిపోయాను, ఇవేమీ కూడా నాకు తెలియదు, ఇవన్నీ కూడా నువ్వు కనిపెట్టి పూర్తి డీటెయిల్స్ నాకు చెప్పాలి, అప్పటి వరకు నేను నీతోనే ఉంటాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సూర్య లైట్ గా భయపడుతూ ఉంటాడు.
అప్పటి నుంచి కూడా ఆ దెయ్యం సూర్యనే ఫాలో అవుతూ ఉంటుంది. దాంతో సూర్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు సూర్య ఇంతకు ముందు మ్యూజిక్ ప్లే చేయడానికి ఒక స్టూడియోకి వెళ్ళగా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కదా, మళ్ళీ అదే స్టూడియోకి సూర్య గిటార్ ని ప్లే చేయడానికి వెళ్ళగా ఈసారి ఆ కంపెనీ వాళ్ళు సూర్యకి మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. అది చూసినటువంటి సూర్యకి ఇంతకు ముందు వీళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, నా దగ్గరికి ఈ దెయ్యం వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు, ఈ దెయ్యం నా పక్కన ఉండడం నాకు కలిసి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సూర్య తన మ్యూజిక్ ని ముంబైలో ఉన్నటువంటి ఒక కంపెనీకి కూడా పంపించి ఉండడంతో వాళ్ళు ఆ మ్యూజిక్ ని విని సూర్యని తన బ్యాండ్ లో చేర్చుకుంటామని చెప్పి ఒక మెయిల్ కూడా పంపించి ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి సూర్య ఈ దెయ్యం నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు మొత్తం కలిసి వస్తుంది అని ఆనందపడుతూ ఉంటాడు. అందుకే సూర్య ఆ దెయ్యంతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా సూర్య ఆ దెయ్యానికి మాధురి అని పేరు పెట్టి ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ రాత్రి సమయంలో సినిమాలు మరియు హర్రర్ మూవీస్ కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో సూర్య ఆ మాధురి ఆత్మను చూసి మాట్లాడుతూ, అసలు నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావో అవేమీ కూడా నీకు గుర్తులేవా, ఒకసారి గుర్తు చేసుకుని అంటూ ఉంటాడు. మాధురి వెంటనే సూర్యని చూసి, నేను చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఎస్ ఎస్ అనే ఒక మాట చెప్పాడు, ఆ మాట విన్న తర్వాత నేను చనిపోయాను, నాకు అక్కడ వరకే గుర్తుంది, ఆ మాట చెప్పిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, అది ఎవరో మనం కనుక్కోవాలి అని అంటూ ఉంటుంది. అదే సమయంలో సూర్యకి ముంబైలో ఉన్నటువంటి ఆ పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుంది. అయితే సూర్య మాత్రం ముంబైకి వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటాడు. అయితే మాధురి ఆత్మ సూర్య దగ్గరికి వచ్చి తనని ఎంకరేజ్ చేస్తూ, నువ్వు ముంబైకి వెళ్ళాలి, నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పడంతో ఇద్దరు కూడా ఫ్లైట్ ఎక్కి వెళుతూ ఉంటారు. అలా ఫ్లైట్ ఎక్కి వెళ్లే సమయంలో మాధురికి ఒక విషయం గుర్తుకు వచ్చి వెంటనే సూర్యాన్ని చూసి, నేను చనిపోవడానికి ముందు లాస్ట్ టైమ్ గా నేను బెంగళూరుకి వెళ్ళాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ముంబైకి వెళ్ళగా ఆ పెద్ద కంపెనీ నుంచి దివ్య అనే ఒక అమ్మాయి వచ్చి వీళ్ళిద్దరిని కూడా రిసీవ్ చేసుకుంటుంది. నిజానికి దివ్య కూడా ఈ మాధురి ఆత్మ కనిపించకుండా ఉంటుంది. అలా దివ్య మన సూర్యాన్ని రిసీవ్ చేసుకుని, మీరు ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉండవలసి వస్తుంది, మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మాతో డిన్నర్ కూడా రండి అని అంటుంది. నిజానికి దివ్యకి కొన్ని రోజుల క్రితమే బ్రేకప్ అయ్యి చాలా బాధలో ఉంటూ ఉంటుంది, కానీ తను సూర్యాన్ని కలిసినప్పుడల్లా కూడా తనతో మాట్లాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి మాధురి ఆత్మ వెంటనే ఆ సూర్యతో మాట్లాడుతూ, ఒక ఆడపిల్ల అయి ఉండి నిన్ను డిన్నర్ కి ఆహ్వానించింది కదా, నువ్వు తనతో డిన్నర్ కి వెళ్ళు, కొంచెం రిఫ్రెష్ గా ఉంటుంది అని అంటూ ఉంటుంది. అలా సూర్య మరియు దివ్య ఇద్దరు కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ మాధురి ఆత్మ సూర్య దగ్గరికి వచ్చి, నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, ఆ దివ్య నిన్ను ప్రేమిస్తుంది, నువ్వు తనని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి తనకు ప్రపోజ్ చెయ్యి, తనకు ఆల్రెడీ రీసెంట్ గానే బ్రేకప్ అయ్యింది కాబట్టి తను ఖచ్చితంగా నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అని ఆ సూర్యని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దానికి సూర్య కూడా ఒప్పుకుంటాడు, కానీ ఆ తర్వాత రోజు సూర్య అక్కడి నుంచి బయలుదేరి కేరళకి వచ్చేస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ దివ్య కూడా కేరళకి సంబంధించిన అమ్మాయి కావడంతో తను కూడా కేరళకి వచ్చేస్తుంది. అలా కేరళకి వచ్చిన వెంటనే దివ్య ఈ సూర్యకి ఫోన్ చేసి, ఒక వెడ్డింగ్ జరుగుతుంది, నువ్వు ఖచ్చితంగా ఆ వెడ్డింగ్కి రావాలి అని అంటుంది. దానికి సూర్య కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఖచ్చితంగా వస్తాను అని మాటిస్తాడు. ఆ తర్వాత సూర్య అక్కడికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి మాధురి ఆత్మ వచ్చి సూర్యతో మాట్లాడుతూ, నువ్వు ఒక పని చేయి, మీ నాన్న దగ్గర కారు తీసుకుని వెళ్ళు, చాలా రిచ్ గా ఉంటుంది అని అంటూ ఉంటుంది. అయితే సూర్య మాత్రం ఆ మాధురి ఆత్మను చూసి, నేను అలా చేయను, ఇప్పుడు కారు కోసం మా నాన్న దగ్గరికి వెళ్తే చాలా పొరుగు పోయినట్లుగా ఉంటుంది, నేను అసలు మా నాన్నతోనే మాట్లాడడం లేదు అని జరిగిందంతా కూడా ఆ మాధురి ఆత్మకు చెప్పడంతో ఆ ఆత్మ సూర్యాన్ని చూసి, అది ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా, నువ్వు అలా మీ నాన్నతో మాట్లాడకుండా ఉంటే మీ నాన్న చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కదా అని చెప్తూ ఉంటుంది. దాంతో ఆ మాధురి ఆత్మ మాటలు విన్నటువంటి సూర్య ఫస్ట్ టైం తన ఫాదర్ రూమ్లోకి వెళ్ళగా అప్పటికే తన ఆరోగ్యం చాలా చెడిపోయి ఉంటుంది. దానికోసం చాలా మిషన్స్ కూడా అక్కడ పెట్టి ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి సూర్య చాలా బాధపడుతూ, మా నాన్న ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేకుండా పోయాను అని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో సూర్య తన ఫాదర్ ఇంతకుముందు ఏ కుక్కనైతే తిట్టాడో అదే కుక్కని ఇంటి లోపలికి తీసుకుని వచ్చి చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండడం చూసినటువంటి సూర్యకి, అంటే ఆ రోజు మా నాన్న ఆ కుక్కని ఏదో ఆవేశంలో తిట్టినట్లుగా ఉన్నాడు, ఇప్పుడు ఆ కుక్కని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, కానీ నేను మాత్రం నాన్నను అపార్థం చేసుకుని ఈ విధంగా ద్వేషిస్తున్నాను అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత సూర్య మంచిగా మారిపోయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇంతకు ముందులాగా చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఆ తర్వాత సూర్య తన ఫాదర్ దగ్గర ఉన్నటువంటి కారుని కూడా తీసుకుని వెడ్డింగ్ కి వెళ్తాడు. సూర్య వెంటనే ఆ మాధురి ఆత్మతో పాటు ఆ కారులో దివ్య పిలిచినటువంటి ఆ వెడ్డింగ్ దగ్గరికి వెళ్ళగా సూర్య అక్కడ దివ్యని కలిసి వాళ్ళిద్దరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అక్కడ పాటలకు డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి ఆ మాధురి ఆత్మకి కొంచెం కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత సూర్య మరియు మాధురి ఆత్మ ఇద్దరు కూడా తిరిగి వస్తున్న సమయంలో మాధురి ఆత్మ ఆ సూర్యని చూసి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇక మీదట నువ్వు ఆ దివ్యతో తిరగొద్దు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న సూర్య మాత్రం, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఒక సాటి మనిషివి కాదు, నువ్వు ఒక ఆత్మవి,
నీకు నాకు ఎలా సెట్ అవుతుంది, ఇది నిజానికి ప్రేమ కాదు, ఒక పొసెసివ్నెస్ అని చెప్పవచ్చు. అసలు నిజానికి నువ్వే కదా దివ్యాన్ని ప్రేమించమని చెప్పింది, మరి ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ మాధురి ఆత్మ మాట్లాడుతూ, అవన్నీ నాకు తెలియదు, నేను నీకు మాత్రమే కనిపిస్తున్నాను, సో నేను నీతోనే జీవితాంతం కూడా ఉండాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. దానికి సూర్య వెంటనే ఆ మాధురి గోస్ట్ ని చూసి మాట్లాడుతూ, అది ఎలా కుదిరిద్ది, నేను ఒక మనిషిని, నువ్వు ఒక దెయ్యానివి కదా, మన ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ మాధురి ఆత్మ చాలా కోపంగా, మీరు నన్ను మాటిమాటికి దెయ్యం దెయ్యం అని పిలవకండి అని చెప్పి ఒక్కసారిగా అక్కడ మాయమైపోతుంది. దాంతో సూర్య వెంటనే కారు ఆపి కిందకి దిగ్గా ఆ మాధురి ఆత్మ కొంచెం దూరం వెళ్లి అక్కడ కూర్చొని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. సూర్య వెంటనే ఆ మాధురి ఆత్మ దగ్గరికి వెళ్లి తనని కౌగులించుకోగా సడన్ గా అప్పుడే మాధురి ఆత్మకి తను ఎవరు, తను ఎలా చనిపోయింది అదంతా కూడా గుర్తుకు వస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి మాధురి యొక్క అస్సలు పేరు మాయా మాథ్యూస్. వీళ్ళు ఊటీలో ఉండి ఒక టీ ఎస్టేట్ ని రన్ చేస్తూ ఉంటారు. అయితే మాయా మాత్రం బెంగళూరులో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలోనే బెంగళూరులోనే ఒక అబ్బాయిని తను ప్రేమించి ఈ విషయాన్ని తన ఇంట్లో తన తల్లిదండ్రులకి చెప్పడం కోసం ఊటీకి వచ్చి ఉంటుంది. ఇంట్లో తన ప్రేమ విషయాన్ని చెప్పగా తన ఇంట్లో ఉన్న తన తండ్రి, తన తమ్ముడు అందరూ కూడా ఆ పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ ఆ మాయా మాథ్యూస్ వాళ్ళ మదర్ మాత్రం, మనం క్రిస్టియన్స్, నువ్వు చెప్పినటువంటి ఆ అబ్బాయి ఒక హిందువు, అయినా తను నీకన్నా 5 సంవత్సరాల పెద్ద, మీ ఇద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ మన మాధురి అలియాస్ మాయా మాథ్యూస్ వాళ్ళ అమ్మని ఒప్పించి ఆ తర్వాత మాయా మాథ్యూస్ తను ప్రేమించినటువంటి అబ్బాయికి ఫోన్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత మాయా మాథ్యూస్ తన పేరెంట్స్ ని అందరినీ కూడా కారులో ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ అబ్బాయి అక్కడికి రాకుండా ఉంటాడు. దాంతో ఆ మాయా మాథ్యూస్, ఎందుకు ఈ అబ్బాయి ఇక్కడికి రాలేదు, నేను ప్రపోజ్ చేస్తానని చెప్పి ఆ అబ్బాయి ఇక్కడికి రాలేదా అని అనుకుంటూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆ మాయా మాథ్యూస్ మదర్ మాయాని చూసి మాట్లాడుతూ, అందుకే నేను చెప్పింది, ఎప్పుడు కూడా జీవితంలో ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేయకూడదు, దేవుడి వల్ల మనకేమీ కాలేదు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో మాయా వెంటనే కారు దిగి కిందకి రాగా సరిగ్గా అదే సమయంలో అటు వస్తున్నటువంటి లారీ మాయాని గుద్దేస్తుంది. దాంతో మాయాని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కానీ డాక్టర్ మాత్రం చెక్ చేసి మాయా ఆల్మోస్ట్ చనిపోయింది, తన బ్రెయిన్ డెడ్ అయిపోయింది, తను బ్రతకడానికి ఛాన్స్లే లేవు, తనని ప్రశాంతంగా పైకి పంపించేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న మాయా ఫాదర్ వెంటనే మాయా తమ్ముడు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీ అక్కయ్య ఇంకా బ్రతకడం కష్టం అంటున్నారు, తనను ప్రశాంతంగా పైకి పంపించేమని డాక్టర్స్ చెప్తున్నారు, నువ్వు ఎస్ అని చెప్తేనే అక్కయ్యని పైకి ప్రశాంతంగా పంపించేస్తాం, ఇదంతా కూడా నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది, డాక్టర్స్ మాత్రం వాళ్ళ ఒపీనియన్ ని చెప్పేశారు, అయినప్పటికీ నువ్వు ఎస్ చెప్తేనే అక్కయ్యని ప్రశాంతంగా పైకి పంపిద్దామని ఆ మాయా ఫాదర్ చెప్తూ ఉండడంతో మాయా బ్రదర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఎస్ అని గట్టిగా అరుస్తాడు. దాంతో డాక్టర్స్ ఆ తర్వాత మాయాకి ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదిస్తారు. ఆ విధంగా ఈ మాయా చనిపోయి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా మాయా తన గతం మొత్తం తెలుసుకుని, తన గురించి కూడా తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ సూర్యాన్ని చూసి నవ్వుతూ, నీ వల్ల నా గతం మొత్తం గుర్తుకు వచ్చింది, ఇప్పుడు నా ఆత్మకి మనశ్శాంతి కలిగింది, ఇక మీదట నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఆ సూర్యాన్ని చూస్తూ ఆత్మ అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. దాంతో సూర్య వెంటనే ఆ మాయా అడ్రస్ ని కనుక్కుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మాయా ఫోటోకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, మనం ఇన్నాళ్ళు కూడా ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఆత్మతో గడిపామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే సూర్య ఇంటికి తిరిగి వచ్చి ఆ పురోహిత జాబ్ మొత్తం కూడా తన ఫ్రెండ్కి అప్పగిచ్చేస్తాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ రూపేష్ అప్పటికే పూర్తిగా కోలుకుని ఉండడంతో ఆ పని మొత్తం తనకు అప్పగించి తను వెంటనే తనకి ఇష్టమైనటువంటి గిటార్ ని ప్లే చేస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే తనకి దివ్య ఆత్మ తోడుండడంతో తను ప్రతి ప్రోగ్రామ్ లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉన్నతమైన శిఖరాల వైపు వెళుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బెంజ్ ఫ్యామిలీ గురించి జార్జ్ తెలుసుకున్న రహస్యం ఏమిటి? బెంజ్ పోలీసులతో కలిసి అడవిలో పాతిపెట్టినటువంటి ఆ శవం ఎవరిది? వరదల్లో కొట్టుకు వచ్చిన శవం ఎవరిది? అలాగే బెంజ్ కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? బెంజ్ కొడుకు మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఎలా కనిపించకుండా పోయాడు? చివరికి బెంజ్ కనిపించకుండా పోయిన తన కొడుకుని కనిపెట్టగలడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి తుడరం మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.